వెల్కమ్ టు ది పాయింట్. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22, 2024లో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఆహ్వానాలను అక్కడి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా అందరికీ పంపించడం జరిగింది. ఎంతోమంది ప్రముఖులు అన్ని రంగాలకు సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వస్తున్నారు. సో దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిర నిర్మాణమే ఒక చరిత్ర అయితే, ఆ నిర్మాణం పూర్తి చేసి ఇప్పుడు ఘనంగా ఒక వేడుకనైతే నిర్వహించబోతోంది. సో మనందరి దగ్గర నుంచి కూడా అయోధ్య పైన సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇటుకలను పంపించండి, అట్ ద సేమ్ టైం మీకు తోచినంత విరాళాలు పంపించండి అని చెప్పేసి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అయితే అప్పట్లో కోరటం జరిగింది. సో కోరిన వెంటనే చాలామంది రామయ్య మీద ప్రేమతో అయోధ్య ఆలయ నిర్మాణం ఘనంగా జరగాలని చాలామంది మీలో మాలో చాలామంది కూడా 100 రూపాయలు మొదలుకొని కొన్ని లక్షల రూపాయల వరకు కూడా విరాళాలుగా అందించారు. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన కట్టడాన్ని దేశంలో వివిధ నగరాల్లో దొరికే అత్యంత విలువైన శిలలతో అక్కడ రామాలయాన్ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు ట్రస్ట్ తెలిపిన అంశం ఏంటంటే 900 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాం, కానీ దేశ విదేశాల నుంచి భక్తులంతా విరాళాల రూపంలో పంపించిన డబ్బుల్లో ఇంకా 3000 కోట్ల రూపాయలు ట్రస్ట్ వద్దే ఉన్నాయంట. సో వీటిని భవిష్యత్తులో సేవా కార్యక్రమాల కోసం అలాగే సాంస్కృతిక పరంగా దేశంలో జరిగే కార్యక్రమాలకు వినియోగిస్తామని రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అయితే స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఇప్పటికే చాలామందికి ఆహ్వానాలను కూడా పంపించింది. అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా దాదాపు 12,000 నుంచి కూడా 15,000 మంది అక్కడ అయోధ్య ఉత్తరప్రదేశ్లో బస చేసేందుకు వీలుగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము, ప్రతి ఒక్కరూ కూడా రామమందిర నిర్మాణ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే ఇన్విటేషన్ అయితే పంపించింది. దీంతో పాటుగా ఈ జనవరి 22 జరగనున్న కార్యక్రమానికి సంబంధించి అయితే బడ్జెట్ పరంగా కూడా చెప్పాయి కదా, ఊహించిన దానికన్నా ఎక్కువ విరాళాలు వచ్చాయి కనుక వీలైతే కనుక రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలోనే అయోధ్య ఉత్తరప్రదేశ్లో కొన్ని ఆలయాల నిర్మాణానికి కూడా సహకరిస్తామని కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పింది. ఏదేమైనా ఇక్కడ రామయ్య పట్ల భక్తిని ప్రజలు ఇలా చాటుకున్నారు. ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తే కనుక దాదాపు నిర్మాణానికి రెట్టింపు స్థాయిలో ఇంకా ట్రస్ట్ వద్ద 3,000 కోట్ల రూపాయలు మిగిలిఉండటం అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదేమైనా మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తామని చెప్పడం తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలు ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి.